ప్రొసీడ్. యువరానర్, సూర్యప్రతాప్ గారికి గడువు ఇవ్వకుండా శిక్షించమని కోర్టు వారిని కోరాను. అయినా మీరు సూర్యప్రతాప్ గారు మంచోడని, గ్రాఫు అని, అందరిలాగే మీరు కూడా సూర్యప్రతాప్ గారు మంచోడని నమ్మి గడువు ఇచ్చారు. కానీ సూర్యప్రతాప్ గారు ఏం చేశారు? నా క్లయింట్ని అతి కిరాతకంగా, కర్కశంగా పంటించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కోర్టు వారికి సమర్పించాను. ఒకసారి వాటిని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. చూశారు కదా యువరానర్, సూర్యప్రతాప్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు రాధికను వదిలిపెట్టనని, చంపేస్తానని కోపంతో ఊగిపోయారు. ఆయనకున్న ఆర్థిక బలాన్ని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి న్యాయం కోసం కోర్టుకి వస్తున్న నా క్లయింట్ని అన్యాయంగా, అతి దారుణంగా సజీవ దహనం చేశారు. No! 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 జడ్జి గారు, రాధిక నాకు చేసిన అన్యాయానికి నేను కోపంగా ఫీల్ అయిన మాట వాస్తవమే. కోపంలో రాధికను వదిలిపెట్టను, చంపేస్తానన్న మాటలు కూడా వాస్తవమే. కానీ రాధికని నేను చంపించలేదు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. వావ్, మీరు నిజంగా సూపర్ యాక్టర్ సూర్యప్రతాప్ గారు. మీరు చంపలేదనుకుందాం, కానీ ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టే మీరు అన్నంత కసిగా చంపారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చంపుంటారా? లేదు, నా ఫ్యామిలీ అలాంటి పనులు చేయరు. ఇందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. రాధికని చంపడంలో ఉంటే ఈయన పాత్ర అయినా ఉండాలి, లేదంటే ఈయన ఫ్యామిలీ పాత్ర అయినా ఉండుండాలి. అలా కూడా కాదంటే ఈయన అభిమానుల పాత్ర అయినా ఉండుండాలి. ఏదేమైనా ఈయన గారు అన్న మాటల్ని ప్రామాణికంగా తీసుకుని మరీ చేశారు. రాధికకి న్యాయం చేస్తానని ఈయన మాటిచ్చారు. రాధికకి న్యాయం జరగాలి అంటే ఈ సూర్యప్రతాప్ గారికి ఉరిశిక్ష వేయాలి. అప్పుడే రాధిక ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఈయన వల్ల ప్రాణాలు కోల్పోయిన రాధికకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు మీద సూర్యప్రతాప్ గారి ఆస్తిలో సగం ఆస్తి రాసివ్వాలని కోర్టు వారిని వినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రే, ఆల్మోస్ట్ మీ మావయ్యకి శిక్ష పడ్డం ఖాయమే దీపక్. ఇక మనం ఆలోచించాల్సింది జీవన్ గురించి.
మీ మావయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎలాగో అలా మళ్ళీ జీవంతో చేతులు కలిపినట్టు నటిద్దాం. జీవన్ మనల్ని నమ్ముతాడంటావా మమ్మీ? నమ్మించడం మనకు కొత్త. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పుకోవడానికి ఏం లేదు జడ్జి గారు. రాధికకి నాకు ఎలాంటి సంబంధం లేదు. రాధిక నా దగ్గర పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవడంలో కూడా నా ప్రమేయం ఏం లేదు. వర్క్లో తను చూపించిన సిన్సియారిటీ, సింప్లిసిటీ నచ్చడంతో